హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోక మర్చిపోవద్దే. ఎందుకు కంగారుగా ఆదిత్య ఏమైంది, రక్తం ఏంటి అంటూ తల వెనుకున్న గాయం చూసి మనసులో ఈ గాయం ఎలా అయింది అనుకుంటూ ఆలోచిస్తూ ఆదిత్య నెమ్మదిగా కన్నులు తెరిచి నాకేం కాలేదు హిందూ, నేను బాగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడుకో అంటాడు. అసలు నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది ఆదిత్య? నెమ్మదిగా హిందూ చేతిని పెట్టుకుని పైకి లేచి అది అంటే వాడిని కొట్టినప్పుడు నాకు ఈ దెబ్బ తగిలింది. కోపంలో ఏం గీసుకుందో చూడలేదు, కానీ ఉన్న బలంగా తల్లంతన గిర్రు తిరిగింది. కోపంగా తిరగదా మరి? ఇంత పెద్ద గాయమైతే నువ్వు అస్సలు మారవు ఆదిత్య. కోపంలో ఏం చేస్తున్నావో నీకే తెలియటం లేదు అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని కట్టింది. అబ్బా హిందూ ఏడవకు ప్లీజ్, నువ్వు ఏడిస్తే నేను అస్సలు తట్టుకోలేను, ఇంకెప్పుడు కోపం తెచ్చుకోను. నిజం, నువ్వు మాత్రం అస్సలు ఏడవకు, నాకేదోలా ఉంది అంటాడు. హిందూ గట్టిగా ఆదిత్యని హత్తుకొని ఏడుస్తూ ప్లీజ్ రా, నీకేమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను, ఎలా చెప్పనురా, నువ్వంటే నాకు ప్రాణమని, నీ కంటిలో నలుసు పడినా సరే నా మనసుకి గాయమైనట్లే. హిందూ ఏడవకు, చూడు నేను బాగానే ఉన్నాను, చూడు ఎందుకు ఏడుస్తున్నావు, నాకేమీ కాదు, నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నాకు ఎటువంటి కష్టం కానీ ఆపద కానీ రాదు. ఎందుకంటే చెప్పాను కదా నా ఊపిరి నీవే అని. ముందు ఏడవటం ఆపు, చిన్నదానికే అలా అయితే ఎలా బుజ్జి? ఈ మాటలకి ఏమీ తక్కువ లేదు, ముందు నువ్వు రెస్ట్ తీసుకో ఆదిత్య. హిందూ ఆఫీస్ వర్క్ చాలా ఉంది, అవన్నీ నేను చూసుకుంటాను, ముందు రెస్ట్ తీసుకో, లేదంటే నీతో నేను అస్సలు మాట్లాడను అంటుంది హిందూ. వద్దు, నువ్వు చెప్పేది తూచ అనకుండా తప్పకుండా పడుకుంటాను, బట్ వన్ కండిషన్. ఏంటి ఆదిత్య? కండిషన్ ఏంటి? నువ్వు కూడా నా పక్కన పడుకో, అప్పుడు నేను హ్యాపీగా పడుకుంటాను అంటాడు. నీకు కొంచెం కూడా సిగ్గులేదు? ముందు నువ్వు పడుకో, లేదంటే నేను ఇప్పుడే ఈ విషయం అత్తయ్యతో చెప్తాను. ఆ పని మాత్రం చేయకే, అమ్మ చాలా కంగారు పడుతుంది. ప్లీజ్ హిందూ, నువ్వు చెప్పిన మాట వింటాను, పడుకుంటాను అంటాడు నవ్వుతూ. మా ఆయన బంగారం, సరే పడుకో అంటూ ఆదిత్య అంటూ హిందూ డోర్ లాక్ చేసి తన క్యాబిన్కి వచ్చింది. అమ్మా అమ్మా ఎక్కడున్నావు? అబ్బా అంజలి ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి అలా అరవకూడదు అని. అబ్బా అమ్మా, ముందు నువ్వు నా మాట విను, తర్వాత నీ తిట్లు మొదలు పెడదు కానీ ముందు చెప్పు హిందూ, ఏమైంది? అమ్మమ్మ ఫోన్ చేసింది, 1 అవర్లో ఇంటికి వస్తుందంట. మమత తల మీద చెయ్యి వేసుకొని చచ్చాం. ఈరోజు సూర్య పెళ్లి జరగటం అసలు అమ్మకు తెలీదు. అవన్నీ తర్వాతమ్మా, ముందు ఈ విషయం తమ్ముడికి ఇందుకు తెలుసా లేదా అంటే చెప్పాను అంజలి, కానీ అమ్మమ్మ ముందు ఎలా ఉండాలో ఇందుకు చెప్పడం మర్చిపోయా. అమ్మా కంగారు పడుకు, హిందూ తప్పకుండా అమ్మమ్మకి నచ్చుతుంది. తను ఎంత అందంగా లక్షణంగా ఉంటుంది, అంతేకాదు గుణవంతురాలు, ధైర్యవంతురాలు. పెళ్ళైన దగ్గర నుంచి కూడా చీరలు కట్టుకుంటుంది, చుడిదార్ చేసుకోవటం కూడా మర్చిపోయింది. అవునంజలి, అయినా నా పిచ్చి కానీ నేనెందుకు కంగారు పడాలి? హిందూ గురించి నాకు తెలుసు కదా. సరే ముందు అమ్మమ్మకి ఇష్టమైన వంటలు చేయి. సరే తల్లి, ముందు నువ్వు జ్యూస్ తాగి కాసేపు రెస్ట్ తీసుకో, సరేనా? సరే అమ్మా. ఏంట్రా నువ్వు చెప్పేది? వాడికి అంత డబ్బు ఇచ్చాను, అయినా 1000 కోట్ల డీల్ అసలు ఎలా ఓకే అయింది? ఏమో బాయ్, అదే అర్థం కావటం లేదు. ఈ సౌర్యానందబాయ్ తలుచుకుంటే జరగదంటూ ఏది ఉండదు, అలాంటిది ఇలా ఎలా జరిగింది? పెండ్రైవ్ కూడా లేదు కదా. ఏమైంది అన్నయ్య, ఏంటంత కోపంగా ఉన్నావు? పక్కనే ఉన్న టేబుల్ తన్ని ఇంకేముంది, మనం అనుకున్న ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది అన్నయ్య. వాడికి చాలా తెలివి ఉంది, ఇంతలా ఏ దారి లేకుండా చేసినా కూడా ఆ సూర్య ఎలా ప్రజెంటేషన్ ఇచ్చాడు అదే అర్థం కావడం లేదు కోమని. అసలు ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావడం లేదన్నయ్య. ఫోన్ వస్తుంది చూడు ఎవరో. మధ్యలో చెత్త ఫోన్ ఒకటి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు? హాయ్ సౌర్య, ఎలా? ఎవరు నువ్వు? పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు, హూ ఆర్ యూ? నాకు దొంగ దెబ్బ తీయటాలు, దొంగ తిరుగుడుగా మాట్లాడటాలు అస్సలు తెలీదు. నేనెవరో నీకు తెలియదా? ఫోన్ చేసి మరీ నీ గురించి నాకు తెలియదా అంటున్నావు? ఎవరు నువ్వు? నవ్వుతూ సూర్య, ఆదిత్య భరద్వాజ్ ఐపీఎస్. షాక్తో నీకు నేను ఎలా తెలుసు? ఒక క్రిమినల్ గురించి, వాడి బ్యాక్గ్రౌండ్ గురించి నాకు తెలుసుకోవడం పెద్ద వింత కాదు. అయినా నా నెంబర్ నీకెలా తెలుసు? చూడు, నీ నెంబర్ గురించి నీ చెల్లి కోమలినంద గురించి ఎవరికి తెలియకుండా ఉండదు, అంత గొప్ప మనుషులు. సూర్య అరవకు, ముందు నేను చెప్పేది విను. నువ్వు పెట్టుకుంది ఆర్ఆర్ కంపెనీ సీఈఓ సూర్యాన్, అలాగే ఒక పోలీస్ ఆఫీసర్తో. వాయిస్ పెంచుకు, కొంచెం తగ్గించి మాట్లాడు. ఎందుకు అరుస్తున్నావు? తిన్నది ఇంకా అరగలేదా?
సూర్య, ఈరోజు నా ప్లాన్ సక్సెస్ అవ్వలేకపోయింది అని సంబరపడకు. నెక్స్ట్ టార్గెట్ నీ ఫ్యామిలీ. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇంకో 2 రోజుల్లో నీకు ఉరిశిక్ష. ఇంకా నీ చెల్లికి కటకటాల వెనుక ఈ మాట చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటి పగటికలకి అంటున్నావా? ఈ సూర్య చెప్పింది చేస్తాడు, గుర్తుపెట్టుకో. రెడీగా ఉన్నా ఉండి. అలానే ఇంకో 1 అవర్లో సర్ప్రైజ్ ఉంది బాయ్. శౌర్య కోపంగా ఫోన్ కట్ చేసి, ఏంటి వీడికి కొంచెం కూడా భయం లేదు, వీడికి చాలా తెలివి ఉంది. నా ఫోన్ నెంబర్తో సహా నా డీటెయిల్స్ తెలుసుకున్నాడంటే వీడిది మామూలు బుర్ర కాదు. అన్నయ్య, ముందు అవన్నీ తర్వాత 1 అవర్ తర్వాత ఏదో సర్ప్రైజ్ అన్నారు కదా, ఏంటది? నాకు ఎందుకో కొంచెం అనుమానంగా ఉంది. నాకు అలానే ఉంది కోమలి. అసలు ఇంత తెలివిగా ధైర్యం మనకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడంటే సంథింగ్ ఏదో చేశాడు. అవునన్నయ్య అని ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. కాసేపటికి అన్నయ్య ఫోన్ వచ్చింది చూడు. హలో చెప్పు మేనేజర్, ఏమైంది? ఎప్పుడు లేనిది ఈ టైంలో కాల్ చేశావు? సార్, మన ఆయిల్ కంపెనీని సీల్ చేసి క్లోజ్ చేశారు. షాక్తో ఏంటి నువ్వు చెప్పేది? అవును సార్, పక్కా సాక్ష్యాలతో వచ్చి మరీ ఇలా చేశారు. ఈ ఆయిల్ కంపెనీ మాత్రమే కాదు, మొత్తం మనకు సంబంధించిన అన్ని బ్రాంచ్లో ఉన్న ఆయిల్ కంపెనీని ఇలా చేశారు. సోఫా మీద కూలబడి ఫోన్ కట్ చేసి సూర్య సర్ప్రైజ్ ఇంతగా ఇస్తావని అస్సలు అనుకోలేదు. చూడు, దీనికి నువ్వు భార్య మూల్యంగా నీ ఫ్యామిలీని ఏం చేస్తానా అంటూ కోపంగా రగిలిపోతుంటే, అన్నయ్య ముందు నువ్వు కూలవు. కోపం కాదు, వాడి మీద పగ మనం తీర్చుకోవాలి అంటే ముందు మనం తెలివిగా ఆలోచించాలి. అవును కోమలి, వాడి ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం అందరి కోసం డీటెయిల్స్ తీసుకో. సరే అన్నయ్య. నవ్వుతూ ఫోన్ కట్ చేసి, శౌర్య, ఈ సూర్యతో పెట్టుకున్నావు. ఎందుకు నన్ను ఎందుకు టార్గెట్ చేశారో తెలుసుకోవాలనుకుంటూ బెడ్ మీద పడుకొని నెమ్మదిగా కళ్ళు మూసుకొని మనసులో ఆటను మొదలుపెట్టావు. ముగింపు నేను ఇస్తాను శౌర్య. ఎందుకు కోమలిని చంపారో, నన్ను ఎందుకు టార్గెట్ చేశారో తెలుసుకోవాలి. నీ చెల్లి కోమలి నంద ఎందుకు ఇలా చేసిందో అర్థం కావటం లేదనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. డోర్ ఓపెన్ చేసి నెమ్మదిగా సూర్య పక్కన కూర్చుని, మనసులో నీకు ఇంత కోపం ఏంటి స్వామి? వామ్మో, ఇలా అయితే నుంచి చాలా కష్టం. సూర్య తల్లి మరుతూ నుదుటిని ముద్దు పెట్టుకుంది. పడుకున్నప్పుడు కాదు, నేను మెలకువగా ఉన్నప్పుడు పెడితే చాలా బాగుంటుంది. షాక్. ఆదిత్య, నువ్వు పడుకోలేదా? పడుకున్నాను. నువ్వు వచ్చి నా పక్కన కూర్చోగానే మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి మాట్లాడు ఆదిత్య. హిందూ. సూర్య హిందూని తన వైపుకి లాక్కొని, చెప్పు, ఏంటి నా వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నావు? నువ్వు ముందు నన్ను వదిలు ఆదిత్య. ఏమైంది, ఇబ్బందిగా ఉందా అంటూ నడుం దగ్గర చేయి వేసి నెమ్మదిగా పట్టుకున్నాడు. ఆదిత్య, ఇది ఆఫీస్, ఇల్లు కాదు. ముందు నన్ను వదులు. ఊపిరి అస్సలు ఆడటం లేదు. అయితే నేను ఊపిరి అందించినా వద్దు, నువ్వేం చేస్తావో నాకు తెలుసు. ముందు నువ్వు వదిలితే భోజనం చేద్దాం. ఆ భోజనం కంటే ముందు నువ్వు ఒకటి ఇస్తే చాలా బాగుంటుంది. ఆదిత్య, ఇది ఆఫీస్, నీకు కొంచెం కూడా భయం లేదు? ఆ కోపలి నంద ఏం చేస్తుందో అని ఎంత ఆలోచించినా అసలు అర్థం కావటం లేదు. నువ్వు వాళ్ళ గురించి అసలు ఆలోచించుకు, ఎందుకంటే 2 రోజుల్లో వాళ్ళ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఏంటి ఆదిత్య నువ్వు చెప్పేది? అవును బుజ్జి, నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోయి నా గురించి ఆలోచించవే. నీ గురించి ఏం ఆలోచించాలి? ఆలోచిస్తున్నాను కదా. ఆలోచించడం అంటే టైంకి ఫుడ్ పెట్టడం కాదు, కాస్త ముద్దు ముచ్చట్ల కోసం కూడా ఆలోచించాలి. అచ్చా అలానా? మరి రాత్రంతా చేసింది ఏంటో? నవ్వుతూ తన ముక్కుతూ హిందూ ముక్కును రాస్తూ, బుజ్జి, రాత్రి నా జీవితంలో మర్చిపోలేని అందమైన మధురమైన రాత్రిగా చేసావు. అవునా? అవును. నువ్వు నా జీవితంలో వచ్చిన క్షణం నాకు సంతోషాన్ని ఇస్తున్నావు. ఎప్పటికీ మనం ఇలానే ఉండాలి. అవునా ఆదిత్య, మనం ఎప్పటికీ సంతోషంగా ఉంటామో లేదో తెలియదు, ఎందుకంటే అది దైవ నిర్ణయం. కానీ ప్రస్తుతం మనం సంతోషంగా వస్తున్నాము. ఈ క్షణం ఇలానే ఆగిపోతే ఎంత బాగుంటుందో కదా. అవును హిందూ, కాస్త ఇప్పుడు నన్ను కనికరించి ఒక ముద్దివ్వు. ఇచ్చంటూ సూర్య పెదవుల మీద చేయి వేసి, ముందు భోజనం చేయి ఆదిత్య. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, ఆ తర్వాత తింటాను. లేదు, ఇవ్వను. ముందు నువ్వు భోజనం చేయి. సరే చేస్తాను, ఇప్పుడే చెప్తున్నా. నువ్వు ఇస్తే మాత్రం ఒక్కటే, నేను తింటే మాత్రం తర్వాత నీకు చాలా కష్టం అవుతుంది. ఆదిత్య, ఇక్కడే కాపురం పెట్టేలా మాట్లాడకు. ముందు భోజనం చేయి. నా మాట నువ్వు సరదాగా తీసుకున్నా ఐ డోంట్ కేర్. ముందుగానే చెప్పాను నేను తీసుకుంటే కష్టమని. సరే, ముందు నువ్వు నాకు భోజనం తినిపించు, అప్పుడు నీ సంగతి నేను చూసుకుంటాను. రోజు రోజుకి బాగా చిన్నపిల్లల్లా అయిపోతున్నావు అంటూ తినిపిస్తుంది. నువ్వు తినిపిస్తే ఆ మజా వేరు బుజ్జి అంటూ హిందూని తన వల్ల కూర్చోబెట్టుకుంటాడు. అవునా? మరి అందరి ముందు బాగానే తింటావు కదా, మరి అప్పుడు నీకు ఈ బుజ్జి గుర్తుకురాదా? నవ్వుతూ, అవును, కానీ అందరి ముందు నీ దగ్గర చేయి వేసి నిన్ను ఇలా నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినలేను కదా. చుట్టానికి వాళ్ళు ఇబ్బంది పెడతారు. సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు, ఈ రోజు నుంచి అందరి ముందు అదే చేస్తాను, సరేనా? బుద్ధి తక్కువే అడిగాను మహాన్ బావా,
నువ్వు అందరి ముందు చేసినా చేస్తావు. ఇదిగో ముందు ఈ ముద్ద పెట్టుకో, తింటూ నువ్వు కూడా తినవే, అసలే బక్కదానివి. అబ్బా ఆదిత్య, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అలా నన్ను కామెంట్ చేయకు, నాకు కోపం వస్తుంది. సరే పిలువను. బుజ్జి కోపం వచ్చిందా? లేదు, ముందు నువ్వు తిను, తర్వాత మాట్లాడుతూ కానీ. తింటూ ఇంక చాలా హిందూ అంటూ వాటర్ తాగి హిందూ వైపు చూశాడు. ఓ ఏమైంది నా వైపు అంతగా తినేలా చూస్తున్నావు? చెప్పాను కదా, మర్చిపోయావా? భోజనం తింటూ మర్చిపోవడం ఏంటి ఆదిత్య? నెమ్మదిగా హిందూ నడుము దగ్గర చేయి వేసి గట్టిగా పట్టుకుంటాడు. ఆదిత్య, అది నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. హిందూ చేతిని పట్టుకొని ఇంకాస్త దగ్గర తీసుకొని తన చేతి వేళ్ళకు ఉన్న ఫుడ్ని పెదవులతో అక్కడక్కడ ఉన్న రైస్ని తింటుంటే, ఊహించే నీ పనికి ఆదిత్య వదులు, నా మాట విను అంటుంది హిందూ. నెమ్మదిగా హిందూ పెదవంశ దగ్గర ఉన్న అన్నం మెతుకుని తన చేతితో నెమ్మదిగా తీస్తూ, ఇప్పుడు చెప్పు ఆదిత్య అని ఏదో అంటున్నావు, అది నేను హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. హిందూ కురుగులు వెనక్కి నడుతూ నెమ్మదిగా తన వైపుకి తీసుకొని నుదుటిని ముద్దు పెట్టుకొని నవ్వుతూ చూశాడు. నవ్వుతూ సూర్యుని చూస్తూ ఉంది. కొన్ని నిమిషాల తర్వాత హిందూ వదిలి తన కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకో. హిందూ నెమ్మదిగా పైకి లేచి సింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంది. వెనుక నుంచి హిందూను కౌగిలించుకొని, ఈరోజు నైట్ డిన్నర్ బయటికి వెళ్దాం, రెడీగా ఉండు బుజ్జి అని హిందూ వీపు మీద ముద్దు పెట్టుకొని బయటకు వచ్చి తన పనిలో నిమగ్నమైపోయాడు. సూర్య చేసిన పని తలుచుకుంటూ నవ్వుకొని బయటకు వచ్చింది. ఇంకా ఉంది.